ఇక తెలంగాణలో పెరిగిన బస్ ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ట్రైన్లు చలో బస్ భవన్ కు పిలుపునిచ్చారు. ఇక లోపలికి హరీష్ రావు కేటీఆర్ ని మాత్రమే అనుమతించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్ తీసుకున్నా కూడా మొత్తానికి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అంటే బీఆర్ఎస్ శ్రేణుల్ని లోపలికి అలో చేయొద్దు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ముందే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇవాళ 8:45 చలో బస్ భవన్ అని చెప్పేసి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. అందులో ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ బస్ భవన్ కి రావాల్సి ఉండే, కానీ ఒక దగ్గర అంటే ఇంటి దగ్గరనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు మనం చూసాము. అక్కడి నుంచి మళ్ళీ ఎలాగోలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బస్సు నుంచి బస్ స్టేషన్ నుంచి బస్ భవన్ కి రావడానికి వచ్చిన తర్వాత 3 అంచెల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. స్పెషల్ ఫోర్స్ అలాగే పోలీసులు అందరూ కలిసి అక్కడ మొత్తానికి కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎట్టకేలకు బస్ భవన్ లోపలికి ఎండికి వినతి పత్రం అందించడానికి కేటీఆర్ ని అలాగే మాజీ మంత్రి హరీష్ రావుని అలో చేశారు. కేవలం వాళ్ళిద్దరిని మాత్రమే అలో చేసినట్టయితే తెలుస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ప్రెస్ వాళ్ళని కూడా లోపలికి అలో చేసే పరిస్థితి లేదు. ఆవరణలో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఈ నిబంధనలు ఉన్నాయి. అలాగే ఎవరన్నా బయటకు అంటే ట్రై చేస్తూ ఉంటే అక్కడికి అంటే బయటికి నెట్టేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే ఇటు మీడియా మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ బస్సు ఛార్జీలకు సంబంధించి ఖచ్చితంగా తగ్గించాలి. ప్రైవేటైజేషన్ చేయడానికి అసలు తెలంగాణలో అసలు ప్రభుత్వ బస్సులు ఉండకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ ప్రైవేటీకరణ చేసే క్రమంలోనే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు. అదొక పెద్ద దందా అని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు దాని ద్వారా ప్రజలకి ఒరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇందులో ముఖ్యంగా కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. ఒక పక్క కేటీఆర్ కూడా ఇదంతా ప్రైవేటైజేషన్ చేయడానికి, అలాగే ప్రజల నోర్లు మూయడానికి, ప్రజలకు అంటే ఇటు భార్యకు ఫ్రీగా బస్ ఇచ్చి అలాగే ఇటు భర్త దగ్గర డబుల్ ట్రిబుల్ ఛార్జీలు లాగుతుంది ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎట్టకేలకు మరి ఇప్పుడు లోపలికి వెళ్లారు హరీష్ రావు అలాగే కేటీఆర్. మరి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి, అలాగే ఈ బస్సు ఛార్జెస్ కి సంబంధించి ఎలాంటి అంటే ఏమన్నా జరుగుతాయా లేకపోతే అంటే అవే కంటిన్యూ అవుతాయా? ఎందుకంటే 3 స్టేజులకు 5 రూపాయలు, 4 స్టేజులు దాటితే మొత్తం 20 రూపాయలు, అంటే దాదాపు 30 రూపాయలు ఒక టికెట్ ధర అయ్యింది. అలాగే ఇటు మియాపూర్ ఉప్పల్ దగ్గర ఉన్న వర్క్ షాప్ ని కూడా అమ్మేసుకుంటుంది ప్రభుత్వం. అంటే అప్పుల పేరు చూపించి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే ప్రయత్నం చేస్తుంది స్థానిక ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు హరీష్ రావు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ హారిక.